లార్డ్. హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనము దేవునిలో ఏమై ఉన్నామో తెలుసుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 17వ వచనం వరకు చూద్దాం. 1 Corinthians chapter 3 verse 16 and 17. Don't you realize that all of you together are temple of God and the Spirit of God lives in you? God will destroy anyone who destroys this temple, for God's temple is holy and you are the temple. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. చూశారు కదా దేవుడు ఏం మాట్లాడుతున్నారు. మనం ఆయన టెంపుల్ అయి ఉన్నామంట, ఆయన ఆలయమై ఉన్నామంట, ఆయన ఆత్మ మనలో ఉన్నదంట. అవును, మనకి ఏది కొదవలేదు. ఒకవేళ ఆయన ఆత్మనే మనలో ఉన్నదంటే మనకి ఏమైనా కొదవ ఉందా? ఈరోజు మీరు అనుకుంటున్నారేమో, నాకు ఆ క్యాపబిలిటీ లేదు, నాకు నాలెడ్జ్ లేదు, లేకపోతే నాలో లోపాలు ఉన్నాయి, నేను ఇది చేయలేను అది చేయలేను మీరు అనుకుంటున్నారేమో. కానీ దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నారంటే ఈరోజు మనం ఆయన ఆలయమై ఉన్నామంట. ఆయన ఆలయమై ఉన్నాక, ఆయన ఆత్మ మనలో ఉన్నాక ఇది కూడా మనకు కొదవలేదంట. ఆయన ఆలయంని ఎవరైనా పాడు చేస్తే ఆయన వాళ్ళని పాడు చేస్తాడంట. అవునా, ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా, వీళ్ళందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నాకు కావాల్సినవన్నీ కూడా ఏమి నాకు అందట్లేవు, అన్నిట్లో నేను ల్యాక్నెస్నే చూస్తున్నాను, అందరు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకు క్యాష్ తక్కువ అని, లేకపోతే నాకు డబ్బు లేదని, నాకు గర్భఫలం లేదని, ఎందరో నన్ను అవమానిస్తున్నారని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఆయన ఆలయమై ఉన్నావంట. ఎవరైతే మిమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తారో వాళ్ళని ఆయన డిస్ట్రాయ్ చేయబోతుండంట. అవునా, భయపడకండి, దిగులు పడకండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే మీరు హోలీ అయి ఉన్నారు, మీరు పరిశుద్ధులై ఉన్నారంట, మీరు ఆయన ఆలయమై ఉన్నారంట. ఆ ఆత్మలో మనకి ఏది కూడా అసాధ్యమైనది ఏది లేదంట. వైపు చూస్తే చాలంట, ఆయన ఆత్మని మిమ్మల్ని నడిపించబోతుంది. ఆయన ఆత్మని మీలో ఉన్న అనారోగ్యాన్ని తీసేయబోతుంది. ఆయన ఆత్మనే మీకున్న సమస్యలని, డబ్బు సమస్యలని, మీకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని, మీకు ఏదైతే గర్భఫలం లేదని ఎదురు చూస్తున్నారో, మీకు ఏదైతే ఇల్లు లేదు, వాహనం లేదని ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా ఆయననే ఇవ్వబోతున్నాడంట. అవునా, అన్నిటికీ కూడా ఆయనే సోర్స్ అయి ఉన్నాడంట. భయపడకండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.